హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని చెప్పి ఎంతమందికి ఉందండి? కింద కామెంట్ చేయండి ఒకసారి. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ అనేది ఇష్టమా కాదా అని చెప్పి. ఎవరికి ఉండదు చెప్పండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చిందండి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటే పోస్ట్ ఆఫీస్కి మనం వెళ్తే అక్కడ క్లర్క్ లాగా మనకు కూర్చొని కనిపించి చేస్తూ ఉంటారు చూడండి పనులు. సో ఆ జాబ్లు అనమాట క్లర్క్ ఉద్యోగాలు అండి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాల్లో కానీ మనం సెలెక్ట్ అయితే ఫ్రెండ్స్ మనకు చేరగానే శాలరీ 45,000కు పైగానే శాలరీ అనమాట. గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కేవలం డిగ్రీ మాత్రమే అడిగారు ఇల్లు. అంటే మాకు అదనంగా ఆ సర్టిఫికేట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏం అడగట్లేదు అనమాట. డిగ్రీ పాస్ అయితే చాలు. ఇంకోటి పర్సెంటేజ్తో సంబంధం లేదు. ఏ డిగ్రీ అయినా కూడా, అంటే మాకు పలానా డిగ్రీ అని ఏం చెప్పలేదన్నమాట. ఎనీ డిగ్రీ. ఇకపోతే మనకు ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేయొద్దు. పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొడితే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. అందుకే ఎక్కువ మంది పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా క్వార్టర్స్ ఇస్తారు. డ్యూటీ అవర్స్ సాయంత్రం 4-5 కల్లా అయిపోతుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది జాబ్ అయితే. సో ఆంధ్ర వాళ్ళు ఎలిజిబుల్, అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు అందరికి కూడా మంచి అవకాశం. మీ సొంత జిల్లాలో పరీక్ష రాసి మీరు జాబ్ అయితే కొట్టచ్చండి. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద అయితే కామెంట్ చేయండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ చేయడం ఇష్టమా లేదా, ఇంట్రెస్టెడ్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయడానికి నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ దొరుకుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లో చెప్పలేదు, కానీ టోటల్గా 14,582 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఫ్రెండ్స్, వీటిని మాత్రం మిస్ చేయొద్దు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు అనమాట. చాలా బాగుంటుంది లైఫ్ అనేది. మామూలుగా సపరేట్గా ఎగ్జామ్ ఏం బెటర్ దీనిలకు. ఈ నోటిఫికేషన్లో భాగంగానే ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనిపైన అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలలో మీకు క్లియర్గా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే అన్నిటి గురించి ఈ వీడియో చెప్పాలంటే టైం సరిపోదు అనమాట. సో కాబట్టి మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టేదానికి ఫస్ట్ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనకు వయసు ఎంత ఉండాలి ఈ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ జాబ్స్ కొట్టడానికి అంటే 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి మీ వయసు అనేది. 18 to 27. ఇక ఏజ్ లిమిట్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, అంటే వాళ్ళు 32 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే మీకు 3 ఏళ్ళు, అంటే 30 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి అప్లై చేయడానికి. డిగ్రీ పాస్ అయితే చాలండి. ఫ్రెండ్స్, దీనికి ఏం అర్హత ఉండాలి అప్లై చేయాలంటే? మనకు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారు? మనకు ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఈ 2 మినహాయించి మిగతా అన్నిటికీ కూడా, అంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా ఆల్ అదర్ పోస్టన్స్ ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డిగ్రీ అనేది పాస్ అయితే చాలు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఓపెన్ డిగ్రీ చాలా మంది చేసింటారు అనమాట. అదన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డే. సో కాబట్టి ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఇకపోతే ఫ్రెండ్స్, చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చనే అవకాశం ఇచ్చారు వీళ్ళు. చూడండి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్. సో వాళ్ళ గ్రాడ్యుయేషన్లో చివరి సంవత్సరం చదువుతూ ఉంటారు కదా, కెన్ ఆల్సో అప్లై. హవెవర్ దే మస్ట్ పొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఆగస్టు 1 కల్లా మీరు డిగ్రీ అనేది పూర్తి చేయగలగాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునేదానికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఇకపోతే ఇంత మంచి ఉద్యోగానికి ఫీజు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు అనమాట. 100 రూపాయల ఫీజు కట్టి మీరు ఈ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టచ్చండి. ఇక ఆడవాళ్లకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి వీళ్ళందరికీ ఎటువంటి ఫీజు లేదు. మీరు లేడీసా, క్యాస్ట్స్ సంబంధం లేదు. మీరు లేడీస్ అయితే మీకు ఎటువంటి ఫీజు లేదనమాట. కాబట్టి చూడండి, ఎవరైతే లేడీస్ ఉంటారో ఫ్రెండ్స్,
దీనికి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టండి. ఎందుకంటే మనం వన్స్ కానీ జాబ్ కొట్టినట్లయితే మీకంటూ సమాజంలో గౌరవం కూడా అదే విధంగా ఉంటుంది. మీరు లేడీస్ కాబట్టి సో మీకు ఖచ్చితంగా ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట జాబ్. పోస్ట్ ఆఫీస్లో వర్క్ మీరు చూస్తూనే ఉంటారు కదా, అఫీషియల్గా ఉంటుంది, తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది. సో టైం టు టైం అనమాట. కాబట్టి లేడీస్కి చాలా సూటబుల్ అండి. కాబట్టి మిస్ చేయొద్దు. ఫీజు లేదు కదా, అస్సలు మిస్ చేయొద్దండి. ఈ ఫీజు అనేది మనము ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక సెంటర్స్ ఎక్కడ ఉంటాయి మనకు, మీ సొంత జిల్లాలోని మీరు పరీక్ష రాయించండి. చూడండి, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, అంటే సో మన సదరన్ రీజియన్కి అంతా కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మేజర్ జిల్లాలన్నిట్లో కూడా వీళ్ళైతే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కృష్ణగిరి, ఈ విధంగా మనకు 2 రాష్ట్రాల వాళ్ళకైతే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి మనం రాయొచ్చు. ఇకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ జాబ్స్కి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు టైర్ 1, టైర్ 2 అని చెప్పి 2 అంచెల ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాకపోతే భయపడద్దండి, అంతా కూడా ఒకటే సబ్జెక్ట్ అనమాట. డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది అంతే. ఫస్ట్ టైర్ 1, ఇది మనకు ఎన్ని మార్కులకు ఉంటుందంటే 200 మార్కులకు ఉంటుందండి. 1 గంట సేపు సమయం ఇస్తారు. ఒక్కొక్క టాపిక్ నుంచి, అంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25. సో 1 గంట సమయం ఇస్తారు మనకు 200 మార్కులకు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 పెడతారు. టైర్ 2లో మనకు పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుందండి. కానీ మనము పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాం కాబట్టి పేపర్ 1 ఒక్కటి రాస్తే సరిపోతుంది. పేపర్ 2 మనకు అవసరం లేదు. జాగ్రత్తగా వినండి, పేపర్ 1 ఒక్కటే మనం ఫోకస్ చేయాల్సింది. పేపర్ 1లో కూడా సెషన్ 1 అని చెప్పి, సెషన్ 2 అని చెప్పి 2 సెషన్స్ అయితే ఉంటుంది. సెషన్ 1 వచ్చేసరికి 2 గంటల 15 నిమిషాల టైం ఇస్తారండి. ఏం పెడతారు ఈ 2 గంటల 15 నిమిషాల్లో అంటే, సెషన్ 1లో కూడా సెక్షన్ 1 అనేసి మనకు ఉంటుందన్నమాట. అందులో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్లు, అంటే 30 క్వశ్చన్లు మనకు 2 మార్కులు కేటాయిస్తారనమాట. సరే, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 30 క్వశ్చన్లు అయితే వస్తాయి. టోటల్గా 60 క్వశ్చన్లు, 180 మార్కులకు. సో ఇక్కడ 2 గంటల 15 నిమిషాలు కదా, అందులో 1 గంట అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, టోటల్గా 70 క్వశ్చన్లు, 210 మార్కులకి అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకు సెషన్ 1 అయితే గడిచిపోతుంది. ఇంకా సెక్షన్ 3 కూడా ఉంది. ఇది సెషన్ 1లో అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే పెడతారండి. సో ఇది మనకు సెషన్ 2కి వచ్చేస్తాం. సెషన్ 2లో 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇది డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, అంటే కంప్యూటర్లో టైప్ చేయడం అనమాట. సో ఇది మనకు టైర్ 2లో మనకు ఉండే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనమాట. సో క్లియర్, అంటే మీరు మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంకా ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ వీటిపైన బాగా ఫోకస్ చేయాలండి. అది కానీ మీరు ఫోకస్ చేస్తే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం పెద్ద కష్టమైతే ఏమీ కాదు. ఇక్కడ మనకు సిలబస్ కూడా చాలా క్లియర్గా ఏమేమి టాపిక్స్ ఉంటాయి, టైర్ 1లో ఏం చదవాలి. టైర్ 1లో కొంచెం సిలబస్ వ్యాస్ట్గా ఉంది. తర్వాత టైర్ 2కి వచ్చేసరికి మనకు కొంచెం బాగా బ్రీఫ్గా ఇచ్చారు, తక్కువగా ఇచ్చారు సిలబస్ అనేది. సో మీకు నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తానండి. మన వెబ్సైట్లో చాలా క్లియర్గా ఈ ఉద్యోగాల గురించి నేను తెలుగులోనే రాయడం జరిగింది. చదివి మీరు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ఉద్యోగాలకు ఈ రోజు నుంచి అప్లై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నిన్నే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి అప్లై చేసేసుకోవచ్చు. మనకు జూన్ 9 నుంచి జూలై 4 వరకు అయితే టైం ఇచ్చారండి ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఓకేనా, మనకు ఆగస్టులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టైర్ 1 అనేది. అంటే ఆగస్టు కల్లా మీరు టైర్ 1కి సిద్ధమైపోవాలన్నమాట. 30 ఆగస్టు వరకు కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక టైర్ 2 వచ్చేసరికి మనకు ఆగస్టులో అయిపోతుంది కదా టైర్ 1. టైర్ 2 వచ్చేసరికి డిసెంబర్లో పెడతారు. డేట్స్ మళ్ళీ తర్వాత అనౌన్స్ చేస్తారండి. సో ఈ విధంగా మనకు టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్స్ డేట్స్ కూడా ఇచ్చారు. మనం ఎప్పటి నుంచి ఎప్పటికో అప్లై చేసుకుని కూడా ఇచ్చారు. ఫీజు కూడా చెప్పేశాను, అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు మాత్రం ఈసారి పోస్టల్ డిపార్ట్మెంట్లో బాగా వేయండి. ఓకేనా, నా చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.